నూతన నెల్లూరు పార్లమెంటు హాల్లో నారీ శక్తివంతన అధినియంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ, జనసేన, టీడీపీ మహిళా మనులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. యావత్ భారతదేశంలోని మహిళలు ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు ఈ నెల 16న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారని తెలిపారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. ఇంత గొప్ప బిల్లును తీసుకొస్తున్న భారత ప్రధాని మోడీకి, చంద్రబాబుకు మహిళల తరపున ప్రత్యేక ధన్యవాదాలన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి అధికారులు ఉన్నప్పుడు మహిళా బిల్లు రావడం సంతోషమన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకు అందిస్తున్నందుకు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, ఇద్దరికి కూడా భారతదేశ మహిళలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను దశాబ్దాల నిరీక్షణ, జనాభాలో సగమైన కోట్ల మంది మహిళల ఆత్మ గౌరవానికి గుర్తింపు పొందబోయే రోజు రేపు. మన ఈ ఏప్రిల్ 16వ తేదీ ఎప్పటికీ మర్చిపోని రోజుగా చరిత్రలో నిలిచిపోతుందని నేను అనుకుంటున్నాను. మనమందరం, మనకు తెలుసు, మహిళలమైనందుకు ఈరోజు ఎప్పుడు కూడా ఇటువంటి ఒక బిల్ వస్తుంది అని చెప్పి ఎప్పుడో ఊహించిన మన తెలుగుదేశం పార్టీ నాయకులు నందమూరి తారక రామారావు గారు ఎప్పుడో 9% రిజర్వేషన్ మహిళలకి అని చెప్పారు. 9% ఆయనే రిజర్వేషన్ మనకి ఇవ్వడం జరిగింది. అలాగే మహిళలకు ఆస్తి హక్కు కూడా ఆయనే తీసుకురావడం జరిగింది. మహిళలను ఎంతో ఉన్నత స్థానంలో ఆనాడు ఎన్టీఆర్ గారు కూర్చోబెట్టారు. దానిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఆత్మ గౌరవాన్ని కానీ, ఆర్థిక ఆలంబనని కానీ ఇచ్చి మహిళ ఆర్థికంగా నిలబడే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి ఎప్పుడు మహిళలకి అండగా ఉండే ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినప్పుడు ఈ బిల్ మనకి రావడం చాలా గొప్ప విషయం. ఒక మహిళ కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా పైకి కనిపించకుండా ఏ రకంగా అయితే ఇల్లు చక్కబెట్టుకుంటుందో, అదేవిధంగా ఒక మహిళ చట్టసభల్లోకి వస్తే ఈరోజు అట్టడుగు ప్రజానీకాన్ని దగ్గర నుంచి ఆ నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే అయినప్పుడు అట్టడుగు ప్రజానీకానికి ఏమేమి అవసరాలు ఉంటాయో ఒక మహిళ ఎంతో తనకున్న ఓర్పుని, శక్తిని ఈరోజు ప్రదర్శించి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగబోతుంది అని చెప్పి మనం అందరం అనుకుంటున్నాం.